అలా చేస్తూ ఉంటుంది. తాగేసి ఫుడ్ డ్రింక్ చేసేసి ఇలాగే ఇష్టం చేస్తాం. ఇష్టమే కదా నేను మీకు అదేంటి మేడం, ఎవరైనా మర్దిని ఇష్టపడతారు. మర్దితో మాట్లాడే మాటలు అవి. అవును, మర్ది ఇప్పుడు ఇవాళ జనరేషన్ లో ఎవరు చూస్తున్నారు మర్ది అవన్నీ. టార్చర్ ఏముంది? సుఖాలు ఇస్తామంటే వద్దంటామంటే పడ్డాను కనుక నిన్ను నేను టార్చర్ చేశాను. టార్చర్ అనిపించింది నీకు? అది నైట్ టైం లో వీడియో కాల్ చేయడము. నీ మీద నాకు అటువంటి ఉద్దేశం లేదు. అన్ని ఎంతో నువ్వు అంతే, నాకు తల్లితో సమానం అవుతున్నంటే నువ్వేం చేస్తున్నావు? చేసుకున్నాను, తనను కూడా ఇష్టపడే కదా చేసుకున్నాను. తిని కూడా కావాలి అంటే ఇద్దరు అన్న అమ్మ ఇద్దరు చేసుకున్నాను. లేదు తన చెప్పడానికి అన్ని కొడతావు. ఈ రోజు మనం అయితే కుక్కలకి వచ్చాము. నరేష్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంది, దాని మీద తెలుసుకుంటాం. నమస్తే అండి, నా పేరు నరేష్. కోకటిపల్లిలో అంటే చెప్పకూడదు, ఇది చెప్తున్నాను. మా వదిన అంటే నాకు దేవతతో సమానం. కానీ వదిలితోటే ప్రాబ్లం. అంటే వదిలి ఏం చేస్తుందంటే డ్రింక్ చేస్తుంటారు. మా డ్రింక్ చేస్తుంది చేసి చూపించు ఈ టైప్లో చేసి నేను డ్రింక్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాను. నాకు మా అన్ని అంత దేవుడితో సమానం, మా వదిన కూడా అంత దేవతతో సమానం. కానీ వదిన అలా చేసేటప్పటికి నాకేమో ఇరిటేషన్ వస్తుంది. 2-3 సార్లు చెప్పి చూస్తున్నా, అయినా కూడా ఆపించుకున్నాను. డ్రింక్ చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. నాకు చాలా టార్చర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉండడానికి ఎక్కడైనా బయటకు వెళ్ళిపోదాం. కొద్దిగా మీరు ఏమన్నా చెప్తే అన్నీ ఉంటుంది. నైట్ వస్తాడు, వెళ్ళిపోతాడు, మార్నింగ్ వెళ్ళిపోతాడు. నేనంటే ఇంట్లో కొద్దిగా పని ఇద్దరు అప్పుడప్పుడు ఉంటాను. అన్నప్పుడు అలా చేస్తూ ఉంటుంది. తాగేసి ఫుడ్ డ్రింక్ చేసేసి ఇలాగే ఇష్టం చేస్తాం. నీకు తెలుసు మేడం, తెలిసిన లవ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నాను. దాని గురించి చూసేసి ఉన్నట్టు అన్ని కొద్దిగా మీరు ఏమన్నా చెప్పేస్తున్నాను. కంప్లైంట్ అంటే ఏం లేదు. ఏం కంప్లైంట్ ఏమైంది నీకు తెలియదు? ఎన్ని రకాలుగా టార్చర్ పడుతున్నాను తెలియదు. ఇష్టం ఉంది కదా నేను మీకు అదేంటి మేడం, ఎవరైనా మర్దిని ఇష్టపడతారు. ఇష్టపడడం అంటే ఎట్లా అంటే కొడుకులాగా భావించడం, తమ్ముడిలాగా అంటే ఇట్లా ఇష్టపడతారు. కానీ నువ్వు వల్గర్ గా ఇష్టపడతావు. ఇప్పుడు తను ఒక్కడే ఉన్నాడు కదా, మాతో పాటే ఉంటాడు మా ఇంట్లో. సో ప్రాబ్లం ఏమైంది నీకు? నా దగ్గర ఏం తక్కువైందని? అలాగే అలాగే అంటే నాకు దేవతతో సమానం. నువ్వు ఇష్టం అంటే నీకేమైనా బుద్ధి ఉందా అట్లా మాట్లాడడానికి? ఏంటి మేడం అలా ఎందుకంటే? అంటే నా దగ్గర ఏం తప్పుంది, నచ్చలేదా అనడానికి కారణము అసలు అర్థం ఉందా? మధ్యతో మాట్లాడే మాటలు అవి. అవును, మధ్య ఇప్పుడు ఇవాళ జనరేషన్ లో ఎవరు చూస్తున్నారు మధ్య అవన్నీ? ఒక్కప్పుడు ఉండేది కదా, ఇప్పుడు అలా ఏం లేదు కదా. అసలు నీకు మనిషినా గాడి అసలు అర్థమవుతుందా?
ఏం మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఆయనకి లేని ప్రాబ్లం మీకేం అసలు? ఆయన ప్రాబ్లం ఉంది నాకు చెప్పుకుంటూ problem ప్రాబ్లం ఉంది. దేనికి ప్రాబ్లమ్? నాకు ఇష్టం లేదు. పిచ్చా నీకేమన్నా? నాకు ఇష్టం అసలు లేదు. నీకు పిచ్చి పట్టింది ఫస్ట్, తనకు కాదు పట్టింది. మీరు మాట్లాడుతున్నారు, తన నాకు ఎప్పుడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నాతో నాతో డిస్కస్ చేయొచ్చు కదా. మూడో వ్యక్తిని ఎందుకు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నావు? టార్చర్ ఏముంది? సుఖాన్ని ఇస్తామంటే వద్దంటామంటే పిచ్చి. అసలు బుద్ధి నాకు నాకు ఇష్టం తెలుసా? నీకు పిచ్చా? నీకు పిచ్చా ఫస్ట్? చెయ్యని చేస్తున్నావు అసలు. చెయ్యి చేయడం కాదు, చీరాలి అసలు నేను. ఇలాగే మేడం, ఆ? ఎవరు చెప్పినా ఆలోచించదు. టార్చర్ 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 పెడుతుంది. నీకేదైనా ప్రాబ్లం ఉంటే లేదు వదినా. నీ మీద నాకు అటువంటి ఉద్దేశం లేదని నీకు 100 సార్లు చెప్పాను. అయినా నువ్వేం చేసావు? నన్ను టిమ్ చేయడానికి ఏదో రకంగా ప్రయత్నిస్తాను. అవును, ఇష్టపడ్డాను కనుక నిన్ను నేను టార్చర్ చేశాను. టార్చర్ అనిపించింది నీకు అది? టార్చర్ లాగా ఉంది. నైట్ టైం లో వీడియో కాల్ చేయడము, నన్ను మేడం, సతాయించడం. వీడియోస్ కూడా సెల్ ఎందుకు పెడుతుందంటే ఎక్కువ porn videos ఇవన్నీ చూపిస్తాను. అదే నాకు చేతానికి. నేను చూపిస్తే వాడు చూస్తాడు. వాడికి ఇష్టం వాడు ఉంది వాడు కదా. చూస్తున్నాడంటే అట్లా కాదు నాన్న, చెయ్యొద్దు ఇలాంటి పనులను నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వే వాడిని చూపిస్తున్నావు అంటే ఆ? నాకు వాడికి ఇష్టం ఉంది నా మీద, కానీ వాడు బయటపడట్లేదు అంతే. వాడికి ఇష్టం ఉంటే వాడు నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పకుండా ఉంటున్నావు? నువ్వు ఇంతలా టార్చర్ పెడుతున్నావు. నేను ఎందుకు చెప్పను? నీ మీద నాకు అటువంటి ఉద్దేశం లేదు. అన్ని ఎంతో నువ్వు అంతే. నాకు తల్లితో సమానం వదినంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఆ జనరేషన్ లో ఎవరు ఉన్నారు? ఏ జనరేషన్ అయినా మాట్లాడక అసలు జనరేషన్ ఎవరైనా మడితే వదిలేని తను ఇప్పటికైనా నిన్ను భావిస్తున్నా, తల్లిలో భావిస్తున్నా, వదిలేలా దేవతలో భావిస్తున్నా చెప్తున్నావు. కానీ నువ్వు మాత్రం నేను నచ్చలేదా, నేను ఇష్టం లేదా ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు. అన్నికి చెప్తే బాధపడతారని చెప్పట్లేదు కదా మేడం. లేకపోతే అన్నికి చెప్తే వేరే రకం. కాదండి, ఇప్పుడు మానసికంగా ఇష్టపడ్డారు వాళ్ళని ఈయనే కదా. మరి ఎందుకు చేసుకున్నాను, తనను కూడా ఇష్టపడే కదా అదే చేసుకున్నాను. తిని కూడా కావాలి ఇప్పుడు నాకు. అంటే ఇద్దరిని అన్నలు అమ్మలో ఇద్దరిని చేసుకున్నాను. చెప్పలేదు తన చెప్పడానికి. మీరే ఏదో ఒకటి చెప్పండి మేడం. నాకు అసలు నా జోలికి రావద్దని చెప్పండి. నేను బయటికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపో అవసరం లేదు, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉంటే నీ టార్చర్ ని నువ్వు అసలు ఎవరికి అర్థమైతే ఉంటే వాడు ఉన్నా వాడిని ఏదో చేస్తున్నావు అసలు. నేనేం చెయ్యను, ఇంట్లో ఉండని చెప్తున్నాను కదా నీకు. ఉంటున్నావు. వీళ్ళ అమ్మ నీ మాట నమ్మను. మాట్లాడుతుంది అనేసి ఎందుకు వదిన పరువు పోతుందని, ఎందుకు మేడం పరువు పోతుందని ఆలోచిస్తున్నాను. అప్పుడు కరెక్ట్ అయితే అన్ని చెప్పిన అన్ని కొడతాడు. ఫస్ట్ వీళ్ళ అమ్మ నాన్నలు చెప్పు, చెప్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో డీల్ చేస్తారు. మీరు ఒకరు చెప్పిన అర్థం చేసుకుంటలేదు, నీకు అర్థమైన పొజిషన్ లో లేవు నువ్వు. లేదు, మా అమ్మ వాళ్ళకి ఏం చెప్పను. ఎందుకు? వద్దు, నేను ఇప్పుడు వాడికి ఇష్టం లేదు అంటున్నాడు కదా, ఇది ఇక్కడ వరకు ఇప్పుడు వచ్చేసి. అంటే మీ అమ్మ నాన్నలు చెప్తే మాత్రం క్లోజ్ చేసుకుంటావు, లేదంటే వాళ్ళు ఇష్టపడతా అంటావు. లేదు లేదు మేడం, ఇంకా నా వాడిదారి పట్టింది అంటే వద్దు, ఇంట్లోనే ఉండమను. నేను వాడికి మరి లేనప్పుడు అట్లా మళ్ళీ కంటిన్యూ చేస్తే చెయ్యను. గ్యారెంటీ ఉంది. నేను చేస్తే మళ్ళీ మీకు కాల్ చేస్తాను. సరే, ఇంకోటి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదన్నా. నేను మంచిగా చూసుకుంటా అంటుంది కదా, ఇదే మాట విషయంలో తను నెక్స్ట్ టైం మీకు అట్లా చేసి ఇప్పుడు మా ఆఫీస్ తెలుసు, నీకు అన్ని తెలుసు, నాకు తెలుసు కదా, కరెక్ట్ నా దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఫేస్ మాస్క్ లేకుండా రిలీజ్ చేస్తాం. చెయ్యకండి, ఫేస్ మాస్క్ వేసి రిలీజ్ చేస్తాం. ఇప్పుడు లేదు నువ్వు ఇట్లా చేస్తే అప్పుడు డైరెక్ట్ రిలీజ్ చేస్తాం. ఓకేనా? నువ్వు అంటే తప్పు ఒప్పుకుంటున్నావు కదా, నేను చెయ్యను, నేను మంచి మారిపోతా అంటున్నావు కదా, దాని గురించే. నువ్వు మారిపోయినప్పుడు నీకు భయపడాల్సిన అవసరం లేదు కదా నువ్వు, అంతే. సరే మేడం, నేను చెప్పినట్టే మీకు ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ. సరే.